పరుని పూజిస్తారో వారు పరమశివుని అనుగ్రహానికి శనిదేవుని యొక్క అపారమైన కరుణకు పాత్రులవుతారని ప్రగాఢ విశ్వాసం. ఇక ఇప్పుడు మనం రెండవ కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఒక సంపన్న నగరంలో ఒక సాధారణ వ్యాపారి తన భార్యతో కలిసి నివసించేవాడు. వారికి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, కానీ ఒక్క సంతోషం లేకపోవడం వారి జీవితంలో పెద్ద శూన్యంగా మారింది. వారికి ఉన్నటువంటి సమస్య అంతా ఒకటే, అదేంటంటే వారికి సంతానం లేకపోవడం. పెళ్లైన చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం కలగలేదు. వైద్యుల్ని సంప్రదించారు, పూజలు చేశారు, కానీ ఫలితం లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. చివరికి వారు భగవంతుడే ఒక మార్గం చూపిస్తాడనే నమ్మకంతో పలు తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకున్నారు. తీర్థయాత్రకు బయలుదేరిన దంపతులు కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక రావి చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఒక మహా సాధువును కలుసుకున్నారు. ఆ సాధువు జ్యోతిష శాస్త్రంలో, కర్మ సిద్ధాంతంలో పాండిత్యం కలవారు. ఆ సాధువు తన యొక్క జ్ఞానంతో ఆ దంపతుల సమస్యను గ్రహించి, దంపతులారా, కన్నీరు తుడుచుకోండి, మీ దుఃఖానికి ఒక పరిష్కారం ఉంది. మీ జాతకంలో శనిదోషం ఉంది, కానీ ఆ శని భగవానుడు న్యాయదేవత, తనని సరైన విధంగా ఆరాధిస్తే తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. సాధువు వారికి శని త్రయోదశి వ్రతం గురించి వివరంగా చెప్పారు. ప్రతి నెల శనివారం రోజు వచ్చే త్రయోదశి తిథిని శని త్రయోదశి అంటారు. ఈ రోజు శనిదేవునితో పాటు పరమశివుని కూడా ఆరాధించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, శని దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆ వ్రతం ఆచరించే విధానాన్ని చెప్పండి అని వారు దీనంగా అడగ్గా అతను ఇలా చెప్పారు. ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. శివాలయంలో పరమశివునికి రుద్రాభిషేకం చేయాలి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయాలి. పేదలకు ఆహారం పెట్టాలి. కాకులకు, చీమలకు ఆహారం పెట్టాలి. వీలైనంత వరకు ఉపవాసం ఉండాలి. దంపతులు సాధువు యొక్క ఉపదేశాన్ని మనసులో నిలబెట్టుకుని ఇంటికి తిరిగొచ్చారు. నియమబద్ధంగా శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. ప్రతి శని త్రయోదశి నాడు తెల్లవారుజామునే లేచి గంగాజలంతో స్నానం చేసేవారు. శనీశ్వరునికి, శివునికి భక్తితో పూజించేవారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వారు నిత్యం జపించేవారు. పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవారు. నిరంతర భక్తితో, అలాగే అపరిమితమైన శ్రద్ధతో ఒక సంవత్సరం పాటు ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఆ దంపతులకు శని భగవానుడు మరియు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఒక అందమైన కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ తాను పుట్టినప్పటి నుండి వారి కుటుంబంలో సుఖశాంతులు, సంపదలు పెరిగాయి. దంపతులు ఆనందంతో ఆ సాధువును వెతికి కృతజ్ఞతలు తెలిపారు. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలను లెక్కించి తత్ఫలితాలను అందించే అధికారం శని భగవానుడికి ఉంది. ఆయన కర్మఫలదాత. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలను తప్పకుండా అనుభవించాలి అనే నియమాన్ని అమలు చేసేవాడి శనీశ్వరుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జాతకంలో శని దోషాలు ఉంటే తీవ్రమైన బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని ఇది 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో ఆర్థిక ఇబ్బందులు, వృత్తి వ్యాపారాలలో తీవ్ర ఆటంకాలు, కుటుంబ కలహాలు వస్తాయి. ఇక రెండవది అష్టమ శని, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, శత్రు బాధలు ఉంటాయి. ఇక మూడవది అర్ధాష్టమ శని, అకారణ ఆందోళనలు, చిన్న చిన్న అడ్డంకులు, కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి శని త్రయోదశి వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు: ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇటువంటి దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగి ధనాగమం పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తక్షణం తగ్గుతాయి. కుటుంబంలో శాంతి, సామరస్యం నెలకొంటుంది. చట్టపరమైన సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆందోళనలు, భయాలు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. మరి ఈ శని త్రయోదశి యొక్క పూజా విధానాన్ని చూద్దాం. నువ్వుల నూనె, నల్ల